నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మాకు టిఫిన్ అయితే ఇడ్లీ వేసాను అనమాట. ఇడ్లీ వేసి అప్పుడు పూజ చేసుకోవడానికి వెళ్ళాను. తర్వాత వచ్చి పూజ అయిన తర్వాత వచ్చి చట్నీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజైతే వేరుశనగ గుళ్ళు చట్నీ చేద్దామని ఆల్రెడీ డబ్బాలో ఉన్న వేరుశనగ గుళ్ళు అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా మొన్ననే తెచ్చారు. ఈ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి డబ్బాలో అయితే వేసేస్తున్నాను. ఇంకా డబ్బాలో ఈ వేరుశనగ గుళ్ళు వేసినప్పుడు డైరెక్ట్ ఇచ్చినప్పుడు వేసేస్తాం, కానీ మనం అప్పుడప్పుడు మధ్యలో ఎండలో పెట్టుకుంటూ ఉండాలండి. పాడవకుండా ఉంటాయి త్వరగా. అంటే పురుగులు వస్తాయి కదా, పెంకు పురుగులు అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. నేనైతే ఒక 2 గుప్పిళ్ళు వేసుకున్నాను వేరుశనగ గుళ్ళు. ఇంక ఇవైతే వేసుకున్న తర్వాత పైన పెట్టేసుకున్నాను ఈ బాక్సు. ఇంకా వేరుశనగ గుళ్ళు అయితే ఫ్రై చేసి వేపేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను మా ఊర్లో మా ఇంటి దగ్గర పుల్లయ్య గారి హోటల్ అని ఉంటుందండి. ఎంత బాగా చేస్తారండి చట్నీ, ఎంత టేస్టీగా ఉంటుందో. సో ఆ చట్నీ గుర్తొచ్చి మొన్న ఒకసారి ట్రై చేశాను, కానీ నాకు అంతగా బాగా సెట్ అవ్వలేదు. సరే మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పుడు మూకటి పెట్టి కొంచెం మినపప్పు, అలాగే జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఒక 4, ఎండుమిరపకాయలు ఒక 4, 2 గుప్పుల అంటే ఒక 4 టేబుల్ స్పూన్ల వేపుడు శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఫ్రై చేసుకున్న వేరుశనగ గుళ్ళు, అలాగే కొంచెం కొబ్బరి, ఒక చెక్క కొబ్బరి ముక్కలు, కొంచెం చింతపండు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి దీన్ని అయితే మెత్తగా మిక్సీ పట్టేసి తాలింపు అయితే వేసేసుకున్నాను. కానీ ఆ హోటల్లో చేసిన రుచి అయితే రాలేదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. చట్నీ చాలా బాగా నచ్చింది. ఇంకా ఈరోజైతే కర్రీకి ములక్కాడ కర్రీ అయితే షార్ట్ వీడియోకి అయితే నేను చేస్తున్నాను అనమాట. సో ఇది ఫుల్ వీడియోలో కూడా ఎడిటింగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫుల్ వీడియో చూసిన వాళ్ళు షార్ట్ వీడియో చూడరు కదా. షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళు ఫుల్ వీడియోస్ చూడరు. సో అందుకని చెప్పేసి ఇది ఫుల్ వీడియోలో కూడా కొంచెం ఎడిటింగ్ చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొన్ని ఆవాలు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 టమాటాలు వేసుకున్నాను, సన్నగా కట్ చేసేసుకొని. టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పసుపు, ధనియాల పొడి, కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసాను నేను. ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ కదా, అంటే ఎగ్ నీసు వాసన వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయ్యి దగ్గరకంట అయిన తర్వాత ఒక చెక్క నిమ్మరసం నిమ్మ చెక్క అంత చింతపండు నానబెట్టి వేసి, చింతపండు పులుపు కూడా వేసి అది కూడా దగ్గరగా అంత అయ్యేంతవరకు ఫ్రై చేసేసుకుని ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ములక్కాడలు ఉడికించి పెట్టాం కదా, వాటర్తో సహా ఇందులో ములక్కాడలు కూడా వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. కొంచెం ఆయిల్ ఇష్టమైన వాళ్ళు ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పులుపు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసిన ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ చింతపండు పులుపు అంతగా ఇష్టపడరు కదా. సో చింతపండు పులుపు లేకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఇంకా కోడిగుడ్లను అయితే ఈ విధంగా పొడుచుకొని వేసేసుకోవాలి. నేనైతే కోడిగుడ్లు డైరెక్ట్ కూరలో కొట్టి వేయను అనమాట. ఒక్కొక్కసారి వీడియోలో వాయిస్ ఇచ్చినప్పుడు మాటలు ఏంటో తడబడతా ఉంటాయి, నాకు మళ్ళీ చెప్దామన్నా అలాగే తడబడతా ఉంటాయి. అందుకని నేను ఇంకా అలా ఇచ్చేస్తున్నాను అనమాట వాయిస్ కంటిన్యూస్గా. ఎన్నిసార్లు అని ఇవ్వనాలా అని చెప్పేసి ఇదిగోండి కోడిగుడ్లను అయితే ఇలా పొడి చేసి దగ్గరకంట అవనివ్వాలన్నమాట. ఇది మూత పెట్టేసి ఈ లోపు నేను బట్టలు ఆరేద్దామని నేను పూజ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను అనమాట. ఏంటో అండి, మాకు ఇక్కడ క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. అప్పుడే అసలు సమ్మర్లో ఉంటుంది చూసారు ఎండ, అలా కాస్తుంది. మళ్ళీ వెంటనే సెకండ్స్లో క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట. ఎలా అంటే ఫుల్ ఇంకా వర్షాకాలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఎండ వస్తే ఎండాకాలంలా ఉంటుంది. అసలు ఈ క్లైమేట్ని నమ్మడానికి వీల్లేదు. అందుకని నేను బట్టలు కొన్ని ఆరిపోయిన తర్వాత మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసేయడం. ఇంకా ఈ వాతావరణాన్ని నమ్ముకుని అయితే వేయట్లేదు. నాకు స్టాండ్ ఉంది కదా, స్టాండ్లో ఆరేసేసుకుంటాను. లోపల పెట్టేసుకోవచ్చు కదా, మాకు గేట్ లోపల పెట్టేసుకుంటాను. ఇంకా బట్టలకి ఇంకా ఆరిపోతాయి అనమాట. బయట ఎండ కాస్తే బయట వేస్తాను, కానీ సడన్గా వర్షం వచ్చేస్తే ఏం చేస్తామండి, పరిగెత్తుకుని వెళ్ళి మళ్ళీ తీయడం అలా అయిపోతుంది నాకు. ఈ క్లైమేట్ వల్ల మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా బాగా ఎక్కువైపోయినాయి అనమాట. అందరికీ కోల్డ్, ఫీవర్, ఇలా ఇన్ఫెక్షన్ అలా అయిపోతుంది అనమాట. చాలామందికి అలాగే ఉంది. ఇప్పుడు మా పిల్లలకు కూడా అలాగే ఉందన్నమాట, ఫీవర్ అయ్యాను. ఇదిగోండి, ఇప్పుడు ములక్కాడ కర్రీ ఎగ్ దగ్గరకంట అయిపోయింది అనమాట. లాస్ట్లో సన్నగా కట్ చేసి కొత్తిమీరని యాడ్ చేసేసాను.
ఇంకా దీన్ని రైస్లో వేసుకుని తినేయడమే. నేనైతే మిల్లెట్స్ రైస్ తింటాను. షార్ట్ వీడియోలో చూపించడానికి రైస్లోనే అయితే వేసాను అనమాట. మిల్లెట్స్ రైస్ ఇది ఫుల్ ఎండ అనమాట. బట్టలు ఆరేసరికి చెమటలు అన్నీ కారిపోయి చూడండి. అప్పుడే మళ్ళీ వర్షం వచ్చేస్తుంది. ఇదిగోండి చినుకులు పడుతున్నాయి. వెంటనే ఇప్పుడు మళ్ళీ బట్టలు అయితే తీసేసి వేరే ప్లేస్లో ఆరేయాలన్నమాట. మాకు అసలు ఎలా ఉందంటే అది వర్షాకాలము ఎండాకాలము ఏమీ తెలియట్లేదు. అసలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట క్లైమేట్. సడన్గా మారిపోయింది, చేంజ్ అయిపోయింది క్లైమేట్. ఇప్పుడైతే పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకురావడానికి వెళ్ళానమాట. ఎందుకంటే మేము కూరగాయలు మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాను. అంటే నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి, మా హస్బెండే వెళ్ళి ఎప్పుడు తీసుకొస్తూ ఉంటారు. ఎప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మా హస్బెండే తీసుకొస్తారండి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా ఇది అన్ సీజన్ కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటున్నారు ఈయన. సో నేను కూడా వస్తాను, తీసుకువెళ్ళండి అంటే తీసుకువెళ్ళారు. ఇక్కడైతే నేను స్వీట్ కార్న్ అయితే కొనమన్నాను. స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నారనమాట. ఇంకా వెజిటేబుల్స్ మార్కెట్లో ఇక్కడ ఎక్కువగా ఛత్తీస్గఢీ మాట్లాడతారండి. మేమైతే ములక్కాడలు అయితే ఇక్కడ ఒక్కొక్క షాపులో ఒక్కొక్కటి బాగుంటుందని చెప్పేసి, అంటే ఎక్కడ ఏది ఫ్రెష్గా ఉంటే అక్కడ తీసుకుంటారనమాట వెజిటేబుల్స్ మా వారు. ఇక్కడ వెజిటేబుల్స్ సాటర్డే అలాగే ట్యూస్డే బాగా అక్కడ మార్కెట్ ఉంటుంది అనమాట. ఈవినింగ్ ఆ టైంలో మార్కెట్ ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా చూడండి, ఇంత పెద్ద ఆవిడ ఈ వయసులో కూడా ఆవిడ చక్కగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఒక్కొక్కటి పావు కిలో 30 రూపాయలంట. అంటే 2 క్యాప్సికమ్ వచ్చినాయి అనమాట. ఒక్కొక్క క్యాప్సికమ్ వచ్చి 15 రూపీస్ అయ్యిందనమాట. ఇంకా ఇవేవో వెజిటేబుల్స్ అండి. కొన్ని మనకు కాకరకాయలు తెలుసు, కొన్ని వెజిటేబుల్స్ అయితే ఈ ఛత్తీస్గఢ్ వాళ్ళు మాత్రమే తింటారు, మనమైతే తినము.